హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియో స్పెషల్ వీడియో. ఎప్పుడు మనకు అవసరం అయ్యే చీరలే కాకుండా కొన్నిసార్లు మనం నాప్కిన్స్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్, కంఫర్టర్స్ ఇలా చూపిస్తూ ఉంటాం కదా. ఇవాళ ఓన్లీ ఆ ఐటమ్స్తోనే వీడియో చేస్తున్నాను. జనరల్గా ఏంటంటే సండే మిక్స్డ్ మ్యాజిక్ అని ఈ వీక్లో మిగిలిన లెఫ్ట్ ఓవర్స్ అన్నీ కూడా మనం సండే వీడియో పెడుతుంటాం. చాలామంది ఎదురు చూస్తారు ఆ వీడియో కోసం, రకరకాల ఐటమ్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఈరోజు అయితే శారీస్ పక్కకు పెట్టి ఇలా పిల్లో కవర్స్, అట్లాగే నాప్కిన్స్, కంఫర్టర్స్, బెడ్షీట్స్ చూపించబోతున్నాం. 1 by 1 చూసేద్దాం. లెమన్ ఎల్లో కలర్ నాప్కిన్స్ అండి. ఇవి 2 నాప్కిన్స్ ఉన్నాయి. నేను సింగిల్ అయినా ఇస్తానని చెప్పాను, కానీ లాస్ట్ టైం కూడా అందరూ పెయిర్సే తీసుకున్నారు. ఇప్పుడు కూడా మీ ఇష్టం అండి, మీరు ఎలా కావాలంటే అలా ఇస్తాను. ఇదిగోండి 2 పీసెస్ లెమన్ ఎల్లో పైన మల్టీ కలర్ రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చాయన్నమాట. ప్రింట్ చాలా బాగుంది. ప్రింట్ అయితే మంచి క్వాలిటీలో, చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా ఉంటాయండి. ఈవెన్ మీరు ఫేస్ కూడా తుడుచుకోవచ్చు, అంత మెత్తగా ఉంటాయి. ఈచ్ నాప్కిన్ వచ్చి 175 రూపీస్ అండి. ఇవి వచ్చేసి బ్రౌన్ కలర్ నాప్కిన్స్ అండి. ఇవి జెంట్స్ యూజ్ చేయడానికి కానీ, లేదంటే డైనింగ్ టేబుల్ దగ్గర అలా యూజ్ చేయడానికి కానీ బాగుంటాయి. జామెట్రికల్ ప్యాటర్న్లో వచ్చింది. ఇవి కూడా 2 పీసెస్ ఉన్నాయండి. ఈచ్ పీస్ 175 రూపీస్. అయితే నాప్కిన్స్కి, పిల్లో కవర్స్కి మాత్రం షిప్పింగ్ ఉంటుందండి. టవల్స్ కూడా, కంఫర్టర్స్కి, బెడ్షీట్స్కి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. ఇదిగోండి, ఇది కూడా బ్రౌన్ షేడ్లోనే ఉంటుంది. జామెట్రికల్ ప్యాటర్న్లోని చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది. ఇవి కూడా 2 పీసెస్ ఉన్నాయి. ఈచ్ పీస్ 175 రూపీస్. బ్లాక్ కలరు ప్లెయిన్ పిల్లో కవర్స్ అండి. ఫ్యాబ్రిక్ అయితే హెవీ క్వాలిటీతో చాలా బాగుంటుంది. సైజ్ కూడా బిగ్ సైజ్ వస్తుందండి. అలాగే పిల్లో కవర్స్కి 4 వైపులా కూడా చిన్న స్మాకింగ్ లాగా ఇచ్చి, ఎడ్జ్లోనేమో చిన్న చిన్న ఫ్రిల్స్ ఉంటాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉంటుందండి. చక్కగా మీకు సైజ్ కూడా పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది. పెయిర్ ఆఫ్ 2 పిల్లో కవర్స్ అన్నమాట. ఇవి మాత్రం కంపల్సరీ 2 తీసుకోవాల్సిందే. ఇక మన దగ్గర టవల్స్ అయితే అందరికీ తెలిసిందేనండి. కొత్తగా చూసేవారి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇలా ప్లెయిన్ వైట్ మీద ఈ కలర్ బోర్డర్స్ వచ్చిన టవల్స్ ఉంటాయండి. అలాగే వైట్ మీద ఇలా ఫుల్ లెంగ్త్లో కలర్ చెక్స్ వచ్చిన టవల్స్ ఉంటాయి. ఇలా కంప్లీట్గా కలర్ చెక్స్తో కూడా టవల్స్ ఉంటాయండి. సైజ్ అయితే చాలా పెద్దగా వస్తాయి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. నేనైతే ఎప్పటి నుంచో ఇంట్లో యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే ఒక 1 అవర్ అట్లా నీళ్ళలో మామూలు ప్లెయిన్ వాటర్లో నానబెట్టేసి ఆ తర్వాత జాడించి ఆరబెట్టుకొని తర్వాత నుంచి యూజ్ చేయండి. తడిని బాగా పీలుస్తాయి. మనకి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ట్రావెల్లో ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు 1-2 టవల్స్ తీసుకెళ్ళినా కూడా మనకి ఇబ్బంది అనిపించదు. లగేజ్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. ఇక సైజు విషయానికి వస్తే చాలా పెద్ద సైజు, భారీ పర్సనాలిటీ ఉన్న మగవారికి కూడా చాలా బాగా సరిపోతాయి. ఇదిగోండి, చాలా పెద్ద సైజు వస్తాయి. టేబుల్ కన్నా కిందకి వెళ్ళిపోయింది. చాలా పెద్ద సైజు. ఈ 3 రకాలు ఉంటాయండి. మీకు ఎలా కావాలంటే అలా పర్చేజ్ చేయొచ్చు. ఈవెన్ జస్ట్ బోర్న్ బేబీస్కి కూడా వాడొచ్చు అన్నంత మెత్తగా ఉంటాయి. అలాగే షిప్పింగ్ వచ్చేసి 5 టవల్స్ 1 నుంచి 5 వరకు ఎన్ని తీసుకున్నా ఆంధ్ర తెలంగాణ వరకు 100 రూపీస్ అండి. 5 నుంచి 10 వరకు ఎన్ని తీసుకున్నా 200 రూపీస్. ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది షిప్పింగ్ అమౌంట్ అనేది. దాన్ని బట్టి మీరు పర్చేస్ చేయండి. టవల్స్కి, నాప్కిన్స్కి, అట్లాగే పిల్లో కవర్స్కి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. కంఫర్టర్స్కి, బెడ్షీట్స్కి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. కలర్ అయితే ఇది ఏం కలరో చెప్పడానికి కూడా రావట్లేదండి. ఎలిఫెంట్ కలర్, స్లేట్ కలర్ ఆ టైప్లోనే ఉంటుంది. జామెట్రికల్ ప్యాటర్న్లో ముళ్ళగోరింత కలరు, వైట్, బ్రౌన్ ఈ షేడ్స్లో డిజైన్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. ఇది కూడా అబ్బాయిలు ఉంటే జామెట్రికల్ ప్యాటర్న్లో, అమ్మాయిలకైతే ఫ్లోరల్ ప్రింట్లో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. అన్ని రకాలు చూపించాను. సెకండ్ సైడ్ వచ్చేసి ఇట్లా లైట్ ముళ్ళగోరింత కలర్ పైన హారిజాంటల్ లైన్స్ వస్తాయి. చాలా చాలా సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ అండి. లోపల రిలయన్స్ ఫైబర్ ఉంటుంది. ఇదిగోండి, ఇంత మెత్తగా ఇలా ఉంటుందన్నమాట. క్రీమ్ అండ్ ఆనియన్ కలర్ అండి. ఆనియన్ కలర్లో కూడా కొంచెం బ్రౌన్ షేడ్ లానే అనిపిస్తుంది. ఇది కూడా ఒకవైపు ఈ డిజైన్ వచ్చిందండి, రెండో వైపు ఈ డిజైన్. ఇదిగోండి, చూసారా, ప్లెజెంట్గా ఉన్నాయండి. కొంచెం
బ్రైట్గా అట్లా కాకుండా ప్లెజెంట్గా లేదంటే కొంచెం మాపు కాగేలాగా అట్లా కావాలంటే ఈరోజు కంఫర్టర్స్ చాలా బాగా నచ్చుతాయి. ఇదిగోండి సెకండ్ పీస్. ప్రతి డిజైన్లోనూ 2 పీసులు ఉన్నాయి. మీకు ఒకటి కావాలంటే ఒకటి తీసుకోవచ్చు, 2 కావాలంటే 2 తీసుకోవచ్చు. షిప్పింగ్ అయితే ఫ్రీ అండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. మన బెడ్షీట్ల పైన కంఫర్టర్స్ పైన కూడా ఎంత వెయిట్ అయినా ఉండనివ్వండి, ఎన్నైనా తీసుకొనివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తూనే ఉన్నాం. ఫస్ట్ కంఫర్టర్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి. బ్రౌన్ కలర్కి సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుంది. అలాగే డిజైన్ కూడా జామెట్రికల్ ప్యాటర్న్లో వస్తుందండి. సైజ్ అయితే ఫీట్స్లో వచ్చేసి 5/7 ఫీట్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్గా. మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక ఈ కంఫర్టర్కి రెండో వైపు డిజైన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, మీకు పెద్దగా డిఫరెన్స్ కూడా తెలియదు. ఇక్కడ కొంచెం పెద్ద డిజైన్ వచ్చింది, రెండో వైపు కొంచెం చిన్న డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది. ఎవరు కప్పుకున్నా కూడా, అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు కప్పుకున్నా కూడా మనకి ఈ డిజైన్ ఏంటంటే చిన్న చిన్న మగపిల్లల్లో కూడా చూస్తున్నాం. పూల చొక్కా వేసుకోము, పూల ప్రింట్ ఉంటే దుప్పటి ఇది నాకు వద్దు ఇలా అనే పిల్లల్లో కూడా నేను చూశాను. అందుకనే పర్టికులర్గా చెప్తున్నా. జామెట్రికల్ ప్రింట్ ఉంది కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే షేడ్స్ కూడా కొంచెం డస్టీ షేడ్స్ కదా, కొంచెం మాపుకు కూడా ఆగుతాయండి. కంప్లీట్ వైట్ కాకుండా ఇలా కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే బెడ్షీట్స్లో చూస్తున్నాము డార్క్ కలర్స్ కావాలని, నియాన్ కలర్స్ కావాలని, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు రకరకాలు అడుగుతూ ఉంటారు. అందుకే ఈసారి కంఫర్టర్స్ కూడా ఇన్ని రకాలు తెచ్చాం మనం. ఎవరికి నచ్చేవి వారు తీసుకుంటారని. ఇందులో నెక్స్ట్ కలర్ చూసేద్దాం. లైట్ గ్రే కలర్ అండి. వెరీ వెరీ లైట్ గ్రే కలర్ పైన ఇలా డార్క్ గ్రేలోనే డిఫరెంట్ షేడ్స్తో ప్రింట్ అనేది వచ్చింది. అట్లాగే చుట్టూ కూడా గ్రే కలర్ పైనే చిన్న ప్రింట్తో ప్యాచ్ బార్డర్ ఇచ్చారండి. కార్నర్లో ఇలా ఉంటుంది కదా. ఇదిగో లోపల వైపు అంతా కూడా లైట్ గ్రే కలర్ పైన ఇలా ఈ విధంగా గ్రే కలర్తోనే బుటాలు వచ్చాయి. ఇందులో 2 పీసులు అవైలబుల్ ఉన్నాయి. ఒక సైడ్ వచ్చేసి ఇంగ్లీష్ కలర్ అండి. ఈ కలర్ పైన వైట్తో ప్రింట్ అనేది వచ్చింది. బార్డర్స్లో వచ్చేసి వైట్ పైన ఇట్లా లైన్స్ బార్డర్ వచ్చింది. కార్నర్లో ఇలా ఇచ్చారు. లోపలంతా చూడండి వైట్తో మల్టీ కలర్, అంటే బ్లాక్, గ్రీన్, గ్రే ఈ కాంబినేషన్లో లైన్స్ వచ్చాయి. ఎటు కావాలన్నా వాడుకోవచ్చు. క్యాజువల్గా చెప్పడానికి పైన వైపు లోపల వైపు అంటాం తప్ప ఎటువైపు అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది వైట్ అండి. వైట్ పైన లైట్ గ్రీన్ అండ్ గ్రే ప్రింట్ వచ్చింది. అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ అండి. ఇది ఎలా చెప్పాలంటే కుప్పలు కుప్పలుగా పూలు పోసినట్టుగా అలా ప్రింట్ అనమాట. అవుట్లైన్ ప్లెయిన్ గ్రే కలర్ వచ్చిందండి. అట్లాగే లోపల కూడా ప్లెయిన్ గ్రే కలరే ఉంటుంది. ఇలా ఈ విధంగా కూడా చాలా బాగున్నాయండి. ఇట్లా చిన్న చిన్న పూల ప్రింట్, ఇది కూడా చాలా నచ్చింది నాకు. చూశారు కదా ఎలా ఉంది, మీకు కూడా నచ్చాయా? నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. చాలామంది చాలా మంచి రెస్పాన్స్ చూపిస్తున్నారు కంఫర్టర్స్ పైన. నిజంగా ఈసారి నేను చాలా వెరైటీస్ తెచ్చాను కదా. కొంచెం సీజన్ లేట్ అయింది, ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. లైట్ బ్లూ కలర్ అండి, బ్యూటిఫుల్ పేస్టల్ షేడ్. చాలా బాగుంది కంఫర్టర్ అయితే. అంటే చీరలకి కంఫర్టర్స్కి తేడా ఉంటుంది కదా. చీరలు అంటే మనకి ఆడవాళ్ళకి ఒక ప్యాషన్ కాబట్టి చీర బాగుంటే బాగుంది బాగుంది అని చెప్తాం. కంఫర్టర్స్ ఏమో ఏదైతే ఏముందిలే కప్పేసుకుందాం అన్నట్టు ఉంటుంది కదా. కానీ ఈ కంఫర్టరు పేస్టల్ షేడ్లో వచ్చి చాలా బాగుందండి. లైట్ బ్లూ కలరు, ఈ వైట్ ప్రింట్ అనేది వచ్చింది. బార్డర్ ఏమో ప్లెయిన్లో ఇచ్చారండి. అట్లాగే రెండో వైపు కూడా ప్లెయినే ఉంది కంప్లీట్గా. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిఫరెంట్. ఇది 1699లో ఉంటుంది. సింగిల్ పీసే ఉంటుందండి. ఇవి డబల్ రాలేదు, ఓన్లీ సింగిల్ పీసెసే వచ్చాయి. ఈ ఫస్ట్ బెడ్షీట్ వచ్చేసి వైట్ పైన పింక్ మావ్ కలర్తో సెల్ఫ్ ప్రింట్ అండి. చాలా లైట్గా ఆల్ ఓవర్ సెల్ఫ్ ప్రింట్, లీఫ్ ప్రింట్ ఏదైతే ఉందో అదే సెల్ఫ్ ప్రింట్గా వస్తుంది. తర్వాత బెడ్షీట్కి 3/4 నుంచి కింది వైపు వరకు కూడా కంప్లీట్గా విజిబుల్ ప్రింట్ ఉంటుంది. అంటే పింక్, మావ్, బ్రౌన్
ఈ కాంబినేషన్లో ఇట్లా విజిబుల్ ప్రింట్ వస్తుంది. దానికి పైన అంతాను బెడ్షీట్ అంతాను కూడా సెల్ఫ్ ప్రింట్ క్లియర్గా చూపించాము ఒకసారి వీడియోలో. కింగ్ సైజు ప్యూర్ కాటన్ బెడ్షీట్ అండి. మంచం వచ్చేసి నిలువు 6 అడుగుల 3 అంగుళాలు అంటే 6.25, అలాగే వెడల్పు వచ్చేసి 6 అడుగులు. ఈ మంచానికి మేము 8 అంగుళాల పరుపు వేసి దానిపైన ఈ బెడ్షీట్ వేసి చూపిస్తున్నాను. మీకు తల వైపు ఒకటి మేము ఫోల్డ్ చేయలేదు, కానీ కాళ్ళ వైపు చూడండి ఎంత ఉందో మీకు ఇక్కడే అర్థమైపోతుంది. కంప్లీట్గా ఫోల్డింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి, అలాగే బోత్ సైడ్స్ కూడా ఎంత వచ్చిందో మీరు ఒకవైపు చూపిస్తేనే మీకు అర్థమైపోతుంది. రెండో వైపు కూడా అంతే కిందకు ఉంటుంది. పిల్లో కవర్స్ విషయానికి వస్తే జామెట్రికల్ ప్యాటర్న్లో సేమ్ బెడ్షీట్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్తోని జామెట్రికల్ ప్యాటర్న్లో డైమండ్ చెక్స్ లాగా ఇచ్చారండి. డైమండ్ షేప్లో ఇవ్వటం వల్ల వైట్ చెక్స్ లాగా కనపడుతుంది. సేమ్ అదే విధంగా 2 పిల్లో కవర్స్ అనేవి వస్తాయి. కింగ్ సైజు ప్యూర్ కాటన్ బెడ్షీట్ అండి. ఈ బెడ్షీట్ జామెట్రికల్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ 2 కలిసి వచ్చిందండి. బెడ్షీట్ ఏమో కొంచెం క్రీమ్ కలర్ పైన బ్రౌన్ ఆర్ బ్లాక్ ఆ షేడ్స్తో అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. ఆ చెక్స్కి మధ్యలో వచ్చేసి ఒక ప్యానల్ లాగా హారిజాంటల్గా పింక్ అండ్ రస్ట్ కాంబినేషన్లో చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి. అంటే ఈ బెడ్షీట్ ఎలా ఉందంటే లైట్ కలర్ ఉంది, అలాగే మాపు కాగడానికి డార్క్ కలర్ కూడా ఉంది. ఇంకా కాళ్ళ వైపు వచ్చేటప్పటికి సేమ్ ఆ మధ్యలో ప్యానెల్లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో దానికి ఇంకొన్ని షేడ్స్ యాడ్ అవుతూ ఇట్లా హారిజాంటల్ లైన్స్ వచ్చాయండి. మళ్ళీ చివర కాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా లైన్స్, మళ్ళీ తల వైపు వచ్చిన చెక్స్ ప్యాటర్న్, అట్లా ఒక డిజైనర్ బెడ్షీట్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుందండి. ఇది కూడా ప్యూర్ కాటన్ బెడ్షీటే, అలాగే కింగ్ సైజే. ఇక పిల్లో కవర్స్ విషయానికి వస్తే సెల్ఫ్ ప్రింట్తో పాటుగా ఫ్లోరల్ ప్రింట్ కూడా వచ్చిందండి. అంటే ఫ్లోరల్ ప్యాటర్న్, ఆకులు, పువ్వులు లేవు కానీ ఆకులు ఒక డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో తీసుకొని దానిపైన వచ్చేసి ఆకులు ప్రింట్ చేశారు. పిల్లో కవర్స్ అయితే కంప్లీట్లీ డార్క్ షేడ్నే రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. తల వైపున బాగా మాపు కాగాలి అనుకుంటే ఈ పిల్లో కవర్స్ మీరు 10 రోజులు తీయకపోయినా ఏం కాదు. అంటే ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారు బెడ్షీట్ అనేది మీ ఇష్టం. కాకపోతే చూడగానే మాపు కాగుతుంది అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. అలాగే ప్లెజెంట్ లుక్ కూడా ఉంది. ఈ బెడ్షీట్ కలర్స్ అండి ఎక్కువ బ్లూ టోన్స్ వచ్చాయి. దాంతో పాటుగా ఒకలాంటి లైట్ గ్రీను, అలాగే ఒక షేడ్ ఆఫ్ ద స్కిన్ కలర్, ఈ కలర్స్తో వచ్చిందండి. ఎగ్జాక్ట్ కలర్స్ చెప్పాలంటే కొంచెం కష్టమే అనుకోవాలి. అయితే బెడ్షీట్ మాత్రం చాలా అందంగా 2-3 రకాల డిజైన్లు కలిసి వచ్చి చాలా చాలా బ్యూటిఫుల్గా, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మరీ లైట్ కలర్స్ ఉండి వైట్ క్రీమ్లు అలా ఉండి చిన్నపిల్లలు ఉంటే తొందరగా మాసిపోతాయి అని అనుకునే వాళ్ళకి ఈ బెడ్షీట్ బాగా సెట్ అవుతుందండి. ఎందుకంటే అంతా కూడా డిజైన్ రావడము, కలర్స్ కూడా కొంచెం యాంటిక్ కలర్స్ లాగా రావడం వల్ల ఏదైనా పిల్లలు గబాలను తొక్కినా మట్టి అంటినా కూడా కనిపించని విధంగా అలా అయితే వచ్చిందండి ఈ బెడ్షీటు. ఎందుకంటే నాకు డార్క్ కలర్స్ అడిగేవారు ఉన్నారు, ఫ్లోరసెంట్ కలర్స్ అడిగేవాళ్ళు ఉన్నారు, ఓన్లీ వైట్ అడిగేవాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా మన క్లయింట్స్ అనేది ఉన్నారు. కాబట్టి నేను కూడా అలాగే అన్ని విధాలుగా తేవడానికి ట్రై చేస్తాను. మాపుకి ఆగాలి అనే కాన్సెప్ట్లో అయితే ఈ బెడ్షీట్కి అసలు ఎలాంటి డోకా లేదండి. చాలా బాగుంది. చక్క పైన కూడా సెల్ఫ్ ప్రింట్ లాగా లైట్ కలర్తో చెట్లు లాగా వచ్చాయి. అవి ఆల్మోస్ట్ పిల్లోస్ కిందకి వెళ్ళిపోతాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి కాంట్రాస్ట్లో లాగా ఇచ్చారు. బట్ అడుగున బ్లూ కలర్ కూడా ఉంది. వాటికి బోర్డర్స్ ఇచ్చారు చూడండి. ఒక 3 రకాల బోర్డర్స్ పైనుంచి చూసుకుంటే ఇక్కడ కాళ్ళ వరకు కూడా 3-4 రకాల బోర్డర్స్ ఇచ్చారు. మధ్యలో అంతా ఈ చెట్లు ప్యాటర్న్లో ఇచ్చారు. చాలా బాగుంది. నిజంగా మాపు కాగుతుంది కదండి. చూసిన మీరు కూడా ఒక కామెంట్ చేయండి. ఈ బెడ్షీట్ వచ్చేసి మధ్యలో అంతా వైట్ అండి. వైట్ పైన డిజిటల్ ప్రింట్ వస్తుంది. పీకాక్ అండ్ చక్కగా చెట్లు ఆ టైప్లో బర్డ్స్తో కలిపి వస్తుంది. ఫ్లవర్స్ అంతా కూడా చాలా బాగుంది. గార్డెన్లా ఉంది. గార్డెన్లా ఉంది. అసలు నిజంగా గార్డెన్లో బర్డ్స్ వచ్చి వాళ్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చుట్టూ కూడా చక్కటి బోర్డర్ ఇచ్చారండి. ఇటు ప్రింట్తో బోర్డర్ ఇచ్చారు. ఆ బోర్డర్కి అవుట్ సైడ్ అంతా లైట్, చాలా చాలా లైట్ సీ గ్రీన్ కలర్ పైన సెల్ఫ్ ప్రింట్ అనేది వస్తుంది.
సూపర్ బ్యూటిఫుల్గా ఉంది బెడ్షీటు. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా మీరు కొనుక్కున్న వారు వాడే ముందు ఒకసారి వాష్ చేసుకుని స్టార్చ్ పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకోండి. ఆ అలవాటు లేని వాళ్ళు నార్మల్గా ఐరన్ చేయించుకొని వేసుకోండి. ఎందుకంటే స్టోర్లో మాకు చూపించేటప్పుడు బెడ్షీట్స్ అన్నీ ఇలా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తూ వాళ్ళు ఇంకొకటి తేవడానికి వెళ్ళేటప్పుడు వీటి మీదగానే నడిచేస్తూ ఉంటారండి. ఏ స్టోర్లో అయినా జరిగేది అదే. కాబట్టి ఇప్పుడు మనం ట్రయల్ వేసుకున్న రెడీమేడ్ బట్టలన్నీ కూడా వాష్ చేసిన తర్వాతనే మనం యూజ్ చేస్తాం కదా, అట్లాగే బెడ్షీట్స్ కూడా చక్కగా ఒకసారి వాష్ చేసుకుని మీరు యూజ్ చేసుకోండి. చాలా బాగుంటాయి బెడ్షీట్లు అయితే. ఎన్నో సంవత్సరాల నుంచి 2010 నుంచి ఈ 15 సంవత్సరాలుగా కొన్ని వేల బెడ్షీట్లు అమ్మాను నేను. మా ఇంట్లో కూడా నేను అవే వాడుతున్నాను. ఎలాంటి కంప్లైంట్ లేదు. కలర్స్ పోవడం కానీ ఈ సైజు ఇష్యూస్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదండి. ఈ బెడ్షీటు ఇందులో 4 కలర్స్ వచ్చాయండి. ఒక డిఫరెంట్ లుక్ ఉంటాయి. అంటే డార్క్ కలర్ ఉంటాయి, డార్క్ కలర్లోనే ప్రశాంతంగా అనిపించేలాగా సెల్ఫ్ డిజైన్తో ఉంటాయి. అంటే పెద్ద పెద్ద కాంట్రాస్ట్ ఫ్లవర్స్ అట్లా లేకుండా ఒక ప్లెజెంట్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుందండి. డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ వస్తుంది. పిల్లో కవర్స్ మాత్రం బ్రైట్గా చక్కగా వైట్ కాంబినేషన్లో అప్లిక్ వర్క్తో వస్తాయి. అక్కడే మీకు బెడ్షీట్ లుక్ అనేది అసలు మారిపోతుంది. ఆ పిల్లో కవర్స్ వల్ల ఇంకా బ్యూటీ అనేది యాడ్ అవుతుంది. మొత్తం అంతా కూడా ఒకటే డిజైన్ అండి. ఆల్ ఓవర్ సేమ్ సెల్ఫ్ ప్రింట్ వచ్చి కాంట్రాస్ట్ పిల్లో కవర్స్ మీద అప్లిక్ వర్క్ ఏదైతే ఉందో అది అసలు ఇంకా చెప్పలేము, చాలా అందంగా ఉంది. ఇది కూడా ఇంచుమించుగా 9x9 బెడ్షీట్ అండి. ప్యూర్ కాటన్ మెటీరియలే. ఇందులో వచ్చేసి మనకి 4 కలర్స్ వచ్చాయి. ఇప్పుడు చూపిస్తున్నదేమో బ్రౌన్ షేడ్ అండి. అందులోనే కలర్స్ వేస్తాను చూడండి. గ్రే కలరు, ఇంగ్లీష్ గ్రీన్, ఒకలాంటి బ్లూ షేడ్. కొంచెం పిల్లో కవరు తీసి కలర్స్ చూపించు. డిజైన్ సేమ్ వస్తుందండి, అన్నీ కూడా సేమ్ ఉంటాయి. కాకపోతే కలర్ ఆప్షన్స్ అనేవి 4 కలర్స్ వచ్చాయన్నమాట. ఎంత అందంగా ఉందండి ఈ బెడ్షీట్ అయితే. చాలా చాలా బాగుంది. గ్రే కలర్లో వచ్చిందండి. తలవైపు వచ్చేసి కొంచెం మీడియం కన్నా ఒక షేడ్ ఎక్కువ గ్రే కలర్లో ఉంటుంది. నేను కొద్దిగా ఒక అరచేయంత వెడల్పు అక్కడ ఫోల్డ్ చేశానండి. ఎందుకంటే మీకు ఈ బంచ్ క్లియర్గా చూపించడం కోసం ఫోల్డ్ చేశాను. చాలా చాలా బాగుంది. మొత్తం అంతా కూడా షేడెడ్ గ్రేలో వస్తుందండి. గ్రే కూడా కొంచెం బ్లూయిష్ గ్రే, ఎగ్జాక్ట్ గ్రే కాకుండా బ్లూయిష్ గ్రే. కాళ్ళ వైపు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. మధ్యలో అంతా చూడండి ఒక పెద్ద ఫ్లవర్ బంచ్, ఇకపైన ఆర్ట్ అంటారు కదా ఆ టైప్లో వచ్చిందనమాట. దానికి సైడ్న ఒక యూ షేప్లో హాఫ్ సర్కిల్లో ఇలా ఫ్లోరల్ క్రీపర్ లాగా వచ్చింది. చాలా క్రియేటివ్గా చాలా అందంగా ఉందండి బెడ్షీట్ అయితే. తర్వాత జామెట్రికల్ ప్యాటర్న్ కూడా ఉందండి ఇదే డిజైన్లో మీరు గమనించినట్లయితే. తర్వాత ఈ ఫ్లోరల్ బంచ్ ఏదైతే ఉందో ఇదే బంచ్ని పిల్లో కవర్ మీద కూడా ఇచ్చారు. లైట్ స్కై కలర్ లాగా ఒక టైప్లో ఉంటుంది పిల్లో కవర్స్ కలరు. దానిపైన ఈ బంచ్ అనేది ఇచ్చారు. చాలా అందంగా, చాలా ఎట్లా చెప్పాలంటే మాటలు రావట్లేదు, అంత చక్కగా ఉంది బెడ్షీట్ అయితే. మాటల్లో వర్ణించలేము, అలాగే కలర్ కూడా వర్ణించలేము. డిఫరెంట్ షేడ్స్తో ఉంది. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్యూర్ కాటన్ కింగ్ సైజ్ బెడ్షీట్.